అమరుల త్యాగాలతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు మంత్రి వివేక్. ఎన్నికల హామీ మేరకు పేదలకు రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నామని చెప్పారు. ఇక రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగుతోందన్నారు. ఇరిగేషన్పై కేటీఆర్ కు కనీస అవగాహన లేదన్నారు. కేసీఆర్ ఫ్యామిలీపై కవిత విమర్శలకు సమాధానం చెప్పాలన్నారు వివేక్. ఇక సిరిసిల్లలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని చెప్పారు. సిరిసిల్ల జౌళి కార్మికులకు అండగా ఉంటామన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. జిల్లాలో ఇసుక మాఫియాతో దళితులు చనిపోయారన్నారు. కాంగ్రెస్ హయాంలోనే ఇందిరమ్మ ఇండ్లు పేదలకు అందుతున్నాయన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించారు కార్మిక ఉపాధి శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి. సకల జనుల సన్నాహక కార్యక్రమానికి హాజరయ్యారు మంత్రి వివేక్. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను అడ్వాన్స్ టెక్నాలజీతో ఏర్పాటు చేస్తున్నామన్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో కల్వకుంట్ల కుటుంబం మాత్రమే లాభపడిందన్నారు. జిల్లాలో కాంగ్రెస్ బలోపేతానికి అందరూ సమిష్టిగా కృషి చేయాలన్నారు మంత్రి వివేక్. ఈ రాష్ట్రానికి ఈ కల్వకుంట్ల కుటుంబము ఏదైతే ఆర్థికంగా ఖజానా ఖాళీ చేసినారో, దోచుకున్నారో, ఇవన్నీ దోచుకోవడం వల్ల ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మనము ప్రజలకు న్యాయం చేయాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఈ అన్ని కార్యక్రమాలు తీసుకొని ఈ స్కీమ్స్ అన్ని కూడా సరిగా ఇంప్లిమెంట్ చేస్తూ ముందుకు వెళ్తున్నారు. మనము ఈ సిరిసిల్లలో కాంగ్రెస్ పార్టీని బలపరిచే బాధ్యత మనమందరం తీసుకోవాలి. ఫార్ములా ఈ కార్ రేస్ కేసు లొట్టపీస్ కేసు అని కమెంట్స్ చేస్తున్న కేటీఆర్ విచారణకు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు మంత్రి వివేక్ వెంకటస్వామి. గత ప్రభుత్వ హయాంలో 1000 కోట్ల అవినీతి జరిగిందని కేటీఆర్ సొంత చెల్లెలే చెప్తున్నారన్నారు. సిబిఐ విచారణలో కాళేశ్వరం అవినీతి భాగోతమంతా బయటపడుతుందన్నారు మంత్రి వివేక్. లొట్టపీస్ కేసులేంటే ఎందుకు భయపడుతున్నారు, ఎందుకు ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు? ప్రజలు మీకు ఇంట్లో కూర్చోమని తీర్మానం ఇచ్చింది. ఇంట్లో కూర్చోండి అని. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు మీ హయాంలో కట్టినరు, మీ హయాంలో కమిషన్లన్నీ దోచుకున్నారు. లక్షలాది కోట్ల రూపాయలు కల్వకుంట్ల కుటుంబం సంపాదించిందని వాళ్ళ సొంత చెల్లెలే చెప్తున్నది. చెల్లెలే చెప్పినప్పుడు వారు గవర్నమెంట్లో ఉండే, ప్రభుత్వంలో ఉండే వాళ్ళు ఎంత ప్రజల సొమ్మును దోచుకున్నారో మనకు అర్థమవుతుంది. పేద ప్రజల గొంతుకుగా మంత్రి వివేక్ వెంకటస్వామి పనిచేస్తున్నారన్నారు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. కాకాబాటలో నడుస్తూ అనేక సంక్షేమ కార్యక్రమాలను మంత్రి చేస్తున్నట్లు తెలిపారు. సిరిసిల్ల వేములవాడలోని కార్మిక, ధార్మిక క్షేత్రాల అభివృద్ధికి అన్ని విధాల సహకారాలు అందించాలని మంత్రిని కోరినట్లు తెలిపారు ఆది శ్రీనివాస్. ఈ రోజు వెంకటస్వామి లాంటి వాళ్ళు, ఆ రోజు రాజశేఖర్ లాంటి, ఈ రోజు రేవంత్ రెడ్డి గారు లాంటి అనేక మంది మహనీయుల యొక్క ఆలోచనలు తీసుకొని ప్రజల మధ్యలో ఉండడం వల్ల, మీలాంటి వారి సహకారం అందడం వల్ల ఇక్కడ ప్రజల గొంతుకై ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల పక్షాన్ని గెలవడం జరిగిందన్నమాట. దాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తూ ప్రజల మధ్యలో ముందుకు పోతా ఉన్నాం. ఈరోజు మన సిరిసిల్ల జిల్లా కార్మిక, ధార్మిక క్షేత్రంగా వెలుగొలుతున్న సందర్భంలో కార్మిక శాఖ మార్చులుగా మీరు వచ్చిండ్రు. మా కార్మికులకు అండగా నిలబడండి. ఈ కార్మికులకు సంక్షేమానికి ఈ శాఖ ద్వారా వీలన్నటువంటి కార్యక్రమాలు అమలు చేయడంలో ప్రత్యేకమైనటువంటి చొరవ తీసుకొని రాజన్న సిరిసిల్ల పర్యటనలో ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అక్కడి నుంచి సకల జనుల సన్నాహక కార్యక్రమానికి ర్యాలీగా వెళ్లారు మంత్రి వివేక్ వెంకటస్వామి. కాంగ్రెస్ శ్రేణులు, మహిళలు, దళిత సంఘాల నేతలు మంత్రి వివేక్ కు స్వాగతం పలికి ఘనంగా సన్మానించారు.